సో హరిశ్చంద్ర ఆ పాత్రలో హరిశ్చంద్రనులో రాజా పురుకుచ్చ పురూరవ సగర కార్తవీర్యో షడైతే చక్రవర్తి చక్రవర్తుల్లో షట్చక్రవర్తుల్లో ప్రథముడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు తొలగ భావాలు ఏమిటంటే మరి సత్యానికే పాటుపడాలి తప్ప ఇంకొకటికి ఏమి లేదు అని సత్యాన్ని నిలబడ్డాడు. చివరి వరకు అదే ధర్మాన్ని పాటించి సాధించగలిగాడు. ఈశ్వరుడు సాక్షాత్కారమైంది. అరిషడ్ వర్గాలు జయించగలిగాడు. జయించి తీరి అప్పుడు సాక్షాత్ దానికి ఏమిటంటే ఎప్పటికైనా ఆయనకి ఏమిటంటే హరిశ్చంద్రుడు చివరకు కూడా చివరకు కూడా మానవుడు జన్మించిన తర్వాత ఏంటంటే అనామకుడుగా చనిపోకూడదు. వాడు ఏంటంటే కార్యం సాధించి చివరికి ప్రయత్నం చెయ్యాలి తప్ప ఆ మధ్యలో మరి ఏం రుణగ్రస్త అయిపోయాడు కదా అని ఎండ్రిని తగ్గిస్తే ఎలాగవుతుందన్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మన మాటలు ఉన్నాయి. ఆనాడు చంద్రవతి నమ్మాడు, కొడుకు నమ్మాడు. ఇంకా నచ్చదు నా భత్యం కోసం తీసుకుంటాను నీ సంగతి ఏమిటి చెప్పమన్నప్పుడు మరి అప్పుడు ఆ ఎండ్రిని తాగలేదు. అతను అమ్ముడిపోయి అప్పుడు తన నైరాశ్యాన్ని తెలిపాడు. చితురంభోతి పరీత భూవలయ రక్షాదక్ష చామీక రాయత దండంబు ధరించు ఆకరమే. ఆహా ఇప్పుడు కాటిలో చితిలో గోలుతున్న ఈ కొరవి దాల్చన్ నవ్య వాణిక్య రాజిత నీరాజన కాంతికి బదులు వచ్చాను. శోచనీయముగా కాటి కాపరిగా ఉండినప్పుడు ఆ నిర్వేదాన్ని తెలియజేయగలిగాడు. అది మనం అర్థం చేసుకోగలిగితే ఎంత కష్టపడినా సత్యసంధత కోసం, సత్యవాక్య కోసం, ధర్మం కోసం మానవుడుగా జన్మించిన వాడు మానవ చేయవలసిన కృషి కోసం పూర్తి చేయాలి తప్ప నిరుత్సాహం పడ్డానికి వీలు లేదు అన్న భావాన్ని బలిజేపల్లి ఆ రంగా తీసుకొచ్చాడు. అక్కడ అంటే మానవ జన్మలో ఉన్నటువంటి ఆ ధర్మాలు సంఘానికి కానీ కుటుంబానికి కానీ తనకు కానీ దేశానికి కానీ ఉండాలంటే నీతి ధర్మాన్ని కాపాడాలి. ఆ ధర్మాన్ని కాపాడగలిగితే వారు సాధించినట్టు అవుతుంది. లేకపోతే జన్మ జాతకం కానట్టు లెక్క. ఆ పాత్రలో మనకి అంతర్లీనంగా కనబడేటువంటిది అర్థం ఇది. ఓకే, చాలా బాగా చెప్తారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే అది ఆ వైరుధ్యం ఒకసారి అది రాగయుక్తంగా అంటారా? చతురంబోధి పరీత భూవలయ దక్షాదక్షామీకర ఆయత దండంబు ధరించు ఈకరమే. ఆహా ఇప్పుడి కాటిలో చితిలో గాలుతున్న ఈ కొరవిదాల్చన్ నవ్య బాణిక్య రాజిత నీరాజన కాంతికిన్ బదులు వచ్చన్ శోచనీయంబుగన్. అది ఈ కొరవి నవ్య మాణిక్య రాజిత నీరాజన కాంతికిన్ బదులు వచ్చింది కొరవి వచ్చింది అని చెప్పగలిగాడు. అది మనం చెప్పాలంటే ప్రతి నాటకంలో సన్నివేశాలన్నీ ఉన్నాయి సార్. రామాంజన నాటకంలో కూడా చెప్పే రాముడు ఆంజనేయుని పొమ్మని లేదు, నాకు వ్యతిరేకిస్తావు రామనామమా బాణమా అని చెప్పేటప్పుడు కూడా నువ్వు వాడి కర్మకు నువ్వు కర్తవ్య కాగలవయ్యా, విడిచిపెట్టు నేనున్నానంటే వాడు వినలేదు. ధర్మము చుటు వితండ వితర్కములాడేదేలా ఆ మర్మమునే నిరుంగుదు అనుమాత్రము సంధియమేల నిన్ను దుష్కర్మల పాలు చేయుదునే కాన త్యజింపు యయాతి వానిదౌ కర్మను మాన్పగా తగిన కర్తవు నీవు మారుతాత్మజా అని అదమాయించి ఎవడ కర్తగానికి ఎవడు కారకుడు కాలేడు, నీకెందుకు ఈ అవతని చెప్పగలిగాడు తప్ప భక్తులు కదని వాడిని నేను మరిమర్చడానికి ప్రయత్నం చేయలేదు. అప్పుడు దీని గురించి అలాగే మంచివాడికి ధర్మంతో నడిచిన వాడికి ధర్మే రక్షిత అన్నారు కదా. అలాగే ధర్మ జయించగలిగాడు. దుర్మార్గుడై అయోగ్యుడై ఈర్ష్య ద్వేషము అన్నీ ఉన్న దుర్యోధను నాశనం అయిపోయిన కారణం ఏమిటి? ఎందుచేత అక్కడ చెప్పాడు. అయోని జయి యజ్ఞగుండంలో ప్రవహించినటువంటి ద్రౌపదిరాజ పుత్రి సదాచారము సౌశిధ్యము మూర్తిపించిన పాంచారాజ రాజనందను పరాభించిన నాడైనడు ధర్మబద్ధుడై అలుగుట ఎరుంగని మహామహితాత్ముడ జాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకబోవు కర్ణులు 10,000 ఉరైన అని నొప్తురు తత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపు విపన్నుల లోకుల కావు మెల్లరం. ఒక సీనియర్ నటులుగా రాబోయేటువంటి వర్తమాన నటీనటులకు కానీ రాబోయేటువంటి నటీనటులకు కానీ
మీరు ఇంతటి సుదీర్ఘమైన అనుభవంతో ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చేటువంటి సలహా ఏమిటి? సలహా ఏమిటంటే దీనికి క్రమశిక్షణ ఒకటి ముఖ్యం. ఎందుకంటే జనరల్గా కళాకారుడు అంటే చాలా గ్రంథాలు మనం చూస్తుంటే ఈర్ష్య, అసూయ, ద్వేషము, వ్యసనము ఇవన్నీ వాడు పుట్టుకతో వస్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు చాలా మంది. అది కొంతవరకు కరెక్టే కావచ్చు. ఈర్ష్య రాకూడదు, ద్వేషం రాకూడదు. స్పర్ధయా వర్ధతే విద్య, స్పర్ధతో విద్య వృద్ధి చేసుకోవచ్చు. కానీ అది ఈర్ష్య కింద, అసూయ కింద, హేబగింపు కింద రాకుండా ఉండాలి. క్రమశిక్షణతో నేర్చుకోవాలి, గురుమూహతగా నేర్చుకోవాలి. సాహిత్యం మీద, సంగీతం మీద, నటన మీద ఒక అవగాహనకి పట్టుదలతో కృషి చేయాలి తప్ప మనకి ఏ రకమైన చేసినా మరి అభివృద్ధి పదంగా రాలేము. అది అదే 4 చప్పట్లు వచ్చేసరికి గొప్ప అయిపోతూ ఉంటే అది అభివృద్ధి కాదు. అభివృద్ధిలో నేను ఎంతవరకు చేశాను, ఈవేళ ఒక నటన, ఈవేళ ఒక పాత్ర వేసానంటే ఇవాళ ఎన్ని తప్పులు నేను చేశాను, రేపు అది రాకుండా చూసుకుంటాను, ఆ కృషి కావాలి. కానీ ఈవేళ ఏదో బాగుంది, 10 మంది మెచ్చుకున్నారు, ఏదో ఇచ్చకానికో మంచికో చెప్పారంటే ఖాయం అనుకోవడం వీళ్ళు. ఇంకా తలుచుకొని నేను ఎంత సాధించాలన్న పట్టుదల రావాలి, గురుముఖతగా నేర్చుకోవాలి, మరి క్రమశిక్షణతో ఉండాలి, ఈర్ష్య లేకుండా ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి. చక్కని పాత వైవిధ్యం, ఇప్పుడు చతుర్విధ అభినయాలు ఉన్నారు కదా, పాత ధారణ, భాష, ఆంగిక అభినయం, సాత్విక అభినయం, ఈ 4 మీద ప్రారంభం చేసుకొని అన్ని అభివృద్ధి చేసుకోవడం ట్రై చేస్తే అభివృద్ధికి రావడానికి అవుతుంది. కొత్త కారణమైన అది అవన్నీ మనసులో పెట్టుకొని చేయగలిగితే మంచిది. మన ప్రేక్షకులకి అలరించారు మీ అనుభవాలు, మీ సుదీర్ఘమైనటువంటి ఈ అనుభూతులు పంచుకొని మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. మీకు ప్రేక్షక వర్గానికి అందరికీ నమో నమః. ఇది ఈ వారం మనం జీవన్ నాటకం కార్యక్రమంలో సుప్రసిద్ధ రంగస్థల నటులు, మరి బళ్ళారి రాఘవ అవార్డు గ్రహీతులైన అమరాపు సత్యనారాయణ గారి అనుభవాలు. వచ్చే వారం మరో ప్రసిద్ధ నటుడితో, రంగస్థల కళాకారులతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.